నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజధాని లేమి, నిధుల కొరతతో అల్లాడిపోతున్న ఏపీకి వరుసపెట్టి తీపి కబుర్లు అందుతున్నాయి. వైసీపీ పాలనలో ఏపీని వదిలి పారిపోయిన కంపెనీలన్నీ టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ పాలన ప్రారంభం కాగానే తిరిగి రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి. ఇక అప్పటిదాకా ఏపీ వైపు చూడాలంటేనే భయపడిపోయిన బహుళజాతి సంస్థలు ఇప్పుడు చంద్రబాబు పాలన చూసి ప్రత్యేకంగా పిలుపులేమి అందుకున్నా కూడా రాష్ట్రంలోకి భారీ పెట్టుబడుల ప్రణాళికతో అడుగులు పెడుతున్నాయి. వెరసి నిత్యం ఏపీకి ఏదో ఒక తీపి కబురు అందుతూనే ఉంది. తాజాగా ఏపీలో భారీ రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి భారత నవరత్న కంపెనీలో ఒకటైన భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం జరిగిన సదరు కంపెనీ బోర్డు సమావేశంలో ఏపీలో ఏర్పాటు చేయనున్న సరికొత్త గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లకు ఆమోద ముద్ర వేసింది. ఈ విషయాన్ని సదరు కంపెనీ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం అందజేసింది. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే దిశగా బీపీసీఎల్ ప్రణాళికలు రచిస్తోందన్న సమాచారం తెలియగానే దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును తన్నుకుపోయేందుకు వ్యూహాలు అమలు చేశాయి. ఈ రాష్ట్రాల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్తో పాటుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. అయితే ఏపీ కూడా ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించిన బీపీసీఎల్ బోర్డు తమ నూతన ప్రాజెక్టును ఏపీలోనే ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాకుండా బోర్డులో ఏకంగా తీర్మానం కూడా చేసింది. ఈ ప్రాజెక్టు కోసం బీపీసీఎల్ ఏకంగా 50,000 కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుతో ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా భారీగానే లభించనున్నాయి. ఇప్పటికే విశాఖలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ భారీ రిఫైనరీ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సదరు రిఫైనరీని మరింత భారీగా విస్తరించేందుకు హెచ్పీసీఎల్ యత్నిస్తోంది. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్ కు చెందిన రిఫైనరీ కూడా ఏపీకి రానుండడం శుభపరిణామనే చెప్పాలి. కూటమి సర్కార్ పాలన మొదలయ్యాక బీపీసీఎల్ ప్రతినిధి బృందం సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. ఈ సందర్భంగా రిఫైనరీ ఏర్పాటుకు ఏపీని ఎంచుకుంటే అందుకు అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నట్టు చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా మచిలీపట్నం సమీపంలో ఎంత అవసరం అనుకుంటే అంత మేర భూమిని కూడా ఇవ్వనున్నట్టు చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదనలకు సంతృప్తి వ్యక్తం చేసిన బీపీసీఎల్ ప్రతినిధి బృందం తమ నూతన రిఫైనరీని ఏపీలోనే ఏర్పాటు చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రిఫైనరీ ఏర్పాటులో ప్రాథమిక చర్యలను తక్షణమే మొదలుపెట్టినట్టుగా కూడా బీపీసీఎల్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది. రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించిన అధ్యయనం, భూసేకరణ, ఫీజిబిలిటీ రిపోర్టు, వాతావరణ పరిస్థితుల అధ్యయనం, రిఫైనరీ డిజైన్లకు సంబంధించిన చర్యలను అప్పుడే మొదలుపెట్టినట్టు బీపీసీఎల్ ప్రకటించింది. ఇక మొత్తంగా ఏపీకి మరో భారీ పెట్టుబడికి రంగం సిద్ధమైపోయింది. దీని ద్వారా రాష్ట్ర యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.